ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హౌ డు యూ చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సీల్డ్ అంటే ఆబ్జెక్ట్ అనేది సీల్డ్ అయిందా లేదా అనేది చెక్ చేయడం కోసము మనం ఏం చేస్తామని చెప్పేసి అడగటం అనమాట. ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీనికోసం మనం ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ సీల్డ్ అని చెప్పేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ మెథడ్ని మనము యూజ్ చేస్తాము. అయితే ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనం యొక్క ఆబ్జెక్ట్ని సీల్ చేస్తాం కదా, అంటే ఆబ్జెక్ట్ డాట్ సీల్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది మన జావాస్క్రిప్ట్లో, అంతకుముందు చెప్పుకున్నాము. ఆ యొక్క సీల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ని, అంటే ఆబ్జెక్ట్ సీల్ చేయడం అంటే ఏంటి, ఆబ్జెక్ట్లోకి కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయకుండా, ఆబ్జెక్ట్లోని ఉన్న ప్రాపర్టీస్ని డిలీట్ చేయకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్లోకి ఉన్న ప్రాపర్టీస్లో ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ యొక్క వాల్యూని చేంజ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క సీల్డ్ మెథడ్ని యూజ్ చేస్తాము. అంటే ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీని డిలీట్ చేయలేము, ఆబ్జెక్ట్ కొత్త ప్రాపర్టీని యాడ్ చేయలేము, ఈ రెండూ చేయలేము. కానీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ యొక్క వాల్యూని మాత్రమే మనం చేంజ్ చేయగలం అనమాట. అలాంటి విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని సీల్ చేస్తాము. ఆబ్జెక్ట్ సీల్డ్ అయి ఉందా లేదా అని చెప్పి, అంటే ఆబ్జెక్ట్ లాక్ అయి ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనము ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ సీల్డ్ అని చెప్పేసి ఈ మెథడ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, నేము ఏజ్ అని చెప్పి ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ ఆబ్జెక్ట్ డాట్ సీల్ అని చెప్పేసి నేను దీన్ని సీల్ చేశాను ఈ సీల్ అనే మెథడ్ ద్వారా. అప్పుడు ఏం చేస్తాం, తర్వాత సీల్ అయిపోయింది లేదా ఎలా చెక్ చేస్తాం మనము, ఆబ్జెక్ట్ డాట్ ఈజ్ సీల్డ్ అని చెప్పేసి ఈ మెథడ్ ద్వారా ఈ పర్సన్ అనే యొక్క ఆబ్జెక్ట్ సీల్డ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి మనం ఇలా వాడదాము. ఇప్పుడు నేను దీన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ రన్ చేస్తే మన కన్సోల్లో ఈ ఆబ్జెక్ట్ డాట్ ఈ సీల్డ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. అంటే అవును సీల్ చేసే ఉంది, అవునా కాదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది. ఈజ్ సీల్డ్ అని చెప్పేసి ఈ మెథడ్ ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఇది మనకి ఆబ్జెక్ట్ను లాక్ చేసిన తర్వాత లాక్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం మనము యూజ్ చేస్తామన్నమాట. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని మార్చకుండా ప్రొటెక్ట్ చేయాలంటే సీల్ యూజ్ చేస్తారనమాట. కాన్ఫిగరేషన్ లేదా కాన్స్టెంట్ డేటా ఉన్నప్పుడు యాక్సిడెంటల్ చేంజెస్ ప్రివెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. అలాగే సీల్డ్ ఆబ్జెక్ట్స్ జావాస్క్రిప్ట్ ఇంజన్లో పర్ఫార్మెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. ఇలాగా ఈ అన్ని ఫీచర్స్ కూడా దీనికి ఉంటాయి.